శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 4వ శ్లోకము. ఈ శ్లోకము భగవంతుని యొక్క సృష్టి గురించి వివరిస్తుంది. ఓం భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇథియం మే భిన్నా ప్రకృతి అష్టదా. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాం. భూమి అంటే భూమి, పృథ్వీ. ఆపహ నీరు, అనలహ అగ్ని, వాయు గాలి, కం ఆకాశము, మనః మనస్సు, బుద్ధి ఏవచ మరియు అహంకారః అహంకారము, ఇతి ఇయం అని ఈ విధంగా, మే నా యొక్క, భిన్న విభిన్నమైన, ప్రకృతి శక్తి ప్రకృతి, అష్టదా 8 విధాలుగా ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజింపబడింది. ఈ శ్లోకంలో పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరించబడింది. పరమాత్మ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, గర్భగుడిలో ఉంటాడా, పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా, కైలాసమా, వైకుంఠమా, ఎక్కడ ఉంటాడు? ఈ విషయాలన్నీ ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తులలో ఒక్కటే విషయం చెప్పబడింది. ఈ అనంత విశ్వమంతటికీ కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు కుండ, మట్టి. కుండకు కారణం మట్టి కాబట్టి మట్టి ఉపాదాన కారణం. మట్టి కుండగా మారాలంటే దానంతట అది తయారు కాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానిని నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ అనంత విశ్వం పంచభూతాలతో తయారైనది. అంటే ఈ అనంత విశ్వం ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి 5తో తయారైంది. వీటిని ఉపాదాన కారణం అనుకుంటే, వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు. మీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుండో రాలేదు, పరమాత్మలో నుండే వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడు కట్టుకునే సాలీడు. సాలెపురుగు తన లాలాజలంతో దారాలు అల్లి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలీడులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం నిరాకారుడైన పరమాత్మలో నుండి వచ్చింది. మరలా ఆయనలో లీనమవుతుంది. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒక్కటే. ఎందుకంటే పరమాత్మలో నుండి ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలో లీనమవుతుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ అనంత విశ్వం, దీనిని సృష్టించిన పరమాత్మ, ఈ ఇద్దరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశ్వరుడు ఒక్కడే, అతడే సత్యమని తెలుసుకున్నాం కదా. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు 2 అయ్యాడు. దీనినే పరాప్రకృతి, అపరాప్రకృతి అని పిలుస్తాము. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుండి వచ్చిన పంచభూతాత్మకమైన ఈ అనంత విశ్వం. దీనినే మనము అర్ధనారీశ్వర తత్వం అని పిలుచుకుంటాము. ఈశ్వరుడు పారమార్థక అయితే అంబ ప్రకృతి. నిజానికి ఇద్దరూ ఒక్కరే, కానీ మనకు 2గా కనపడుతున్నాయి. మొట్టమొదట ఒక్కడిగా ఉన్న పరమాత్మ 2గా అయ్యాడు. ఆ రెండింటి పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి, అపరాప్రకృతి వీటి గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. పరాప్రకృతి చైతన్యవంతమైనది. దానికి ఎటువంటి గుణాలు లేవు. గుణరహితము, నిర్గుణము. ఇది ఎటువంటి మార్పు చెందదు. అంటే నిర్వికారమైనది, నిత్యమైనది, సత్యమైనది. అందుకే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటారు. అపరాప్రకృతి అచేతనము, జడము. దీనికి గుణాలు ఉన్నాయి. అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రం లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు అని కాదు అర్థం. ఇప్పుడు ఉన్నట్లు మరొక క్షణం ఉండదు. నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. హరి ఓం తస్సత్.